నేను ప్రాణాలతో ఉండగా రాజశేఖర్ గారి ఆస్తి మీకు దక్కనివ్వనండి. అంటే నేను ఆడిన నాటకం ఆ రాజశేఖరం గారికి చెప్పి నన్ను చంపించేస్తావా? అంత దుర్మార్గురాలనే అయ్యుంటే మీ నాటకం బయటపడిన రోజే ఆయనతో చెప్పి మీ ఆట కట్టించుండేదానండి. ఇన్ని రోజులు ఎందుకు ఆగుతానండి? మరి ఏం సాధిద్దామని ఇన్ని రోజులు ఆగావు? మీలో మార్పు కోసమండి. మీరు మారుతారన్న ఆశతోనండి. ఏయ్, ఈ శ్రీరంగనీతులు మాకవసరం లేదు. మాకు ఈ ఆస్తి కావాలి. నా పేరు మీద మారాలి. దానికోసం ఆడవేషం కాదు, ఏ వేషం వేయడానికైనా వేయించడానికైనా మేము సిద్ధం. మీకు సిగ్గుగా అనిపించట్లేదా అండి? పాపమండి, ఒక కన్న తండ్రి ప్రేమని ఆసరాగా చేసుకొని ఆస్తి దొంగలించాలి అనుకోవడం నేరమండి. ఏంటే వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు చిరంజీవిలా ఫీల్ అవుతట. అలా ఉంది నీ వరస. చూడు, నువ్వేం చేస్తావో ఆ రాజశేఖరం గారికి ఏం చెప్తావో మాకు అనవసరం. ఆస్తి మొత్తం మా అమ్మ చేతికి రావాలి అంతే. ఎట్టి పరిస్థితుల్లో రాదండి. ఏంటి ఏంటి అయినా నీకు నేనెక్కువ ఆ ఎదరెక్కువ? ఏయ్, మర్యాదగా మాట్లాడండి. దేవుడు లాంటి మనిషిని పట్టుకుని నోరు జారరనుకోండి, నాలుక కోసేస్తాను. ఏంటే నా నాలిక కోస్తావా? ఎవడేవాడు? ఎవడవాడు? నీ బంధువా? నీ మామా? నీ బాబా? నీ తోబుట్టువా? నీ స్నేహితుడా? ఎవడు వాడు? అరే, ఎవడో దారిన పోయేవాడి కోసం కట్టుకున్న మొగుణ్ణి నాలిక కోస్తాను అంటావా? నీలాంటి దాంతో కాపురించడం చాలా కష్టం. నువ్వు నాకొద్దు, పో. నానా చేతు, ఆవేశపడుకురా. అది బంగారు బాతునన్నా. అలా ఒక్కసారి పీక కూసేయకూడదు. దాని లెక్క దానికుంటే మన లెక్క మనకుంటుంది. చూడు మధు, జరిగిందేదో జరిగిపోయింది. ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. ఏమంటావ్? ఏంటది? నువ్వు అత్తింట్లో అంటే నా ఇంట్లో ఉండాలంటే, నీ మొగుడితో నువ్వు హాయిగా కాపురం చేసుకోవాలి అంటే, ఆ రాజశేఖర్ గారికి అబద్ధం చెప్పైనా, అవసరమైతే మోసం చేసైనా ఈ ఆస్తి రాయించుకోవాలి. లేదంటే నన్ను పుట్టింటికి పంపించేస్తాను, అంతేగా? అరే వా, నువ్వు చాలా షార్ప్ మధు. మా అమ్మ ఇలా చెప్పగానే నువ్వు అలా అల్లుకుపోతున్నావు. చూడు, మా అమ్మ చెప్పింది అక్షరాలా నిజం. నేను నీతో కాపురం చెయ్యాలి అంటే నువ్వు ఆ రాజశేఖరం గారిని మోసం చెయ్యాలి. లేదా ఈ రోజుతో నీకు నాకు ఎలాంటి సంబంధం? నువ్వు తెంచడం కాదు, నేనే తెంచేసుకుంటాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.